హాస్టల్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళతో ఎక్కువగా ట్రావెల్ చేస్తాం. ఇలాంటి టైంలో మేము వెళ్ళగానే ఫస్ట్ మీరు చేసేది ఏంటి అంటే ఒక సర్వే చేస్తాం పిల్లలు. ఈ సర్వేలు ఏముంటాయంటే క్యాజువల్గా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ మీద ఎంతవరకు ఐడియా ఉంది అనేది కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ సర్వే చూసినప్పుడు వాళ్ళు రాసినప్పుడు 10th క్లాస్ అవనమంటే, ఇంటర్మీడియట్ అయినా అవనమంటే, డిగ్రీ అవనమంటే, బీటెక్ అవనమంటే, ఈ లైఫ్ స్కిల్స్ గురించి ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి ఐడియా ఉంది. సో మీరు మార్కులు ర్యాంకుల మీద మాత్రం పరిగెడుతుంది తప్ప ఇప్పుడు ఉన్న ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఏ ఒక్క లైఫ్ స్కిల్ మీద టచ్ చేసి దీని వివరం ఏంటి అని అడిగితే ఎవరి నోటి నుంచి కూడా రావట్లేదు. అలా ఉంది బయట ఏ రేంజ్కి వెళ్ళినా సరే. సో సర్టిఫికేట్లు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి, బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ తేడా ఏంటి? లేదా నిరక్షరాస్యులు అంటే ఎవరు, అక్షరాస్యులు అంటే ఎవరు, విద్యావంతులు అంటే ఎవరు? ఈ ప్రశ్న ఉంటుంది. సో ఎవరిని నిరక్షరాస్యులు అంటారు, ఎవరిని అక్షరాస్యులు అంటారు, ఎవరిని విద్యావంతులు అంటారు? చెప్పండి. నిరక్షరాస్యులు ఎవరిని అంటారు చెప్పండి. చదవడం రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు. ఇది క్లియర్ అందరికీ. మరి అక్షరాస్యులు ఎవరిని అంటారు? చదవడం రాయడం వచ్చిన. మరి విద్యావంతులను ఎవరిని అంటారు? దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళేవారు. ఇదే క్వశ్చన్ మేము పిల్లల్ని అడిగితే కనుక వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే నిరక్షరాస్యులు అంటే క్లియర్, అందరికీ తెలిసిందే, చదువు రాని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు. కానీ అక్షరాస్యులను ఎవరిని అంటారు అంటే క్వశ్చన్ మార్క్. అక్కడ విద్యావంతులు ఎవరిని అంటారంటే క్వశ్చన్ మార్క్. చాలా మంది చెప్పేసి